సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఓ జిమ్ నిర్వహణ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. బిల్డింగ్ ఓనర్స్, జిమ్ నిర్వాహకులకు మధ్య వివాదం తలెత్తింది. 2018లో 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి 8 సంవత్సరాలు తాము జిమ్ని లీజ్కి తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నపలంగా జిమ్ని ఖాళీ చేయమని ఓనర్ ఒత్తిడి తెస్తున్నాడని వాపోయారు. తమను అక్కడి నుండి పంపించడానికి ఓనర్ మనుషులను పెట్టి బెదిరిస్తున్నాడంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జిమ్లా అన్ఫార్చునేట్లీ వచ్చి ఒక 2-3 కోట్లని ఎవరిని తీసుకొని వచ్చినారు. అట్లీస్ట్ ఆయన చెస్ట్ పెయిన్ ఉందండి, మేము ఎల్లుండి వస్తాము, నాకు ఒక అవకాశం ఏంటో లేలే నువ్వు రావాలని పిలిచారు. తొందరగా నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బౌన్సర్లు వాళ్ళతో పాటు మనుషులందరూ వచ్చి లోపల ఇది చేస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, సామాన్లన్నీ ఇట్లా చేస్తున్నారు. నేను అడిగినాను, మీరు ఎవరండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి అంటే, మేము కోర్టు నుంచి వచ్చినాం, వారెంట్ ఉంది. వారెంట్ ఎట్లా వస్తుందండి, మాకు వితౌట్ నోటీస్ ఎట్లా వస్తుంది? సరే ఒకవేళ మీరు నోటీస్ ఇచ్చా అంటున్నారు, ఆయనకు చెస్ట్ పెయిన్ ఉంది, బాగాలేదు, మేము ఎల్లుండి వచ్చి మీకు కన్సల్ట్ అవుతామని నేను కూడా చెప్పాను. లేలే ఇప్పుడే కావాలని కొంతమంది బౌన్సర్లు వచ్చి ఆడ నువ్వెవర్రా నేనెవరా అని ఎవ్రీథింగ్ వీడియో ఉంది మా దగ్గర. ఇట్లా చేయి చూపించాలి, నువ్వు బయటికి పోతావా లేరాదా, ఏది ఓనర్ ఎవరు, అది ఎక్కడ పద్మశ్రీ, దాని జాతి మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. మార్నింగ్ జిమ్లా అన్ఫార్చునేట్లీ వచ్చి